నిజంగా ఆ అమ్మాయి మేజర్ అని మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ఆ అమ్మాయి మేజర్ అయినప్పుడు మీరు విచారణకి ఎందుకు హాజరు కాలా? అంటే మీరు తిప్పుతున్న ఈ కాగితాలు ఏవైతే ఉన్నాయో, ఏవి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు సృష్టించినయా? లేదు ఆ అమ్మాయి పాస్పోర్ట్ ప్రకారం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు అంత తెలివి తక్కువ ఎస్ఐలు ఉన్నారు అంటే నేనైతే అనుకోను. ఫస్ట్ పోక్సో పెట్టాలి అని అంటే అమ్మా నువ్వు మైనరా మేజరా అనేదానికి ఆధారం చూపెట్టు అని అడుగుతారు. అప్పుడు వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళైతే పాస్పోర్ట్ ఇస్తారు, కాస్త మాదిరిగా ఉన్నవాళ్ళు అయితే ఆధార్ కార్డు తీసుకెళ్ళి చూపిస్తారు. లేదు అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే అది తీసుకెళ్ళి చూపిస్తారు. మరి వీళ్ళు నాకు తెలిసి పాస్పోర్టే ఇచ్చుంటారు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ ఫాదర్ అమెరికాలో కూడా బిజినెస్లు చేస్తారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి పాస్పోర్టే ఇచ్చుంటారు ఖచ్చితంగా. పాస్పోర్ట్ని ట్యాంపర్ చేయడం ఎవరి వల్ల కాదు, అందుకే అది ట్యాంపర్ కాలా, అది ఉన్నది వాళ్ళ దగ్గర. మరి అందుకే వాళ్ళు కేసు బుక్ చేశారు పోక్సో కింద. మరి పోక్సో కింద కేసు బుక్ అయిన తర్వాత మీకు బెయిల్ వచ్చింది అని ఎట్లా నమ్ముతున్నారు? అసలు అమ్మాయి మేజరు అనే మీకు నమ్మకం ఉంటే మీరు విచారణకు హాజరవ్వాల్సిన అవసరం ఉండింది. అసలు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. నేను మేజర్ని, మా ఇద్దరి మధ్యలో కన్సెంట్ ప్రకారం జరిగింది, ఇందులో వేధింపులు ఏమీ లేవు అని నువ్వు స్ట్రాంగ్గా మాట్లాడుకోవచ్చు కదా విచారణాధికారి ముందు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు ఇట్లా పారిపోయావు, ఎందుకు పారిపోయావు అనేది మా మౌలికమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి ఈ కోర్టు ఏం సమాధానం చెప్తుందో, నిజంగా అమ్మాయికి బెయిల్, అతనికి అక్యూజ్డ్కి బెయిల్ ఇచ్చారు అంటే గనక ఇది కేంద్ర స్థాయి నుంచి ఒత్తిడి వల్లనే ఆ బెయిల్ దొరికింది తప్పితే ఇది న్యాయమైన బెయిల్ అయితే కాదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మేడం ఇప్పుడు మంత్రి పదవిని ఆయన తొలగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు తొలగిస్తారండి? మీకేమన్నా మీరు అమాయకంగా అడిగితే ఎట్లా? ఇప్పుడు ప్రజ్వల్ రేవಣ್ణ కేసు ఉంది కర్ణాటకలో. ఆ ప్రజ్వల్ రేవಣ್ణ బాబాయి ఇప్పుడు కేంద్ర మంత్రి. ప్రజ్వల్ రేవಣ್ణ చేసినంత అయితే ఈ పిల్లోడు చేయలే. అంత చేస్తేనే లేదు దిక్కు దివాణం. బ్రిజ్భూషణ్ ఏం చేశారు చెప్పండి? ఇదేనా కాంగ్రెస్ గవర్నమెంటా ఆరోపణలు వస్తే తీసేయడానికి? కాదు, ఇది బీజేపీ గవర్నమెంటు. మాకు ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత ధీమా ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి జెండాలు పోసి కష్టపడి తన్నులు తిని ఏదో కష్టపడి చెమట వచ్చి అని చెప్తున్నాడు కదా. నేను పిల్లలకి సమయం కూడా ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేశానని చెప్తున్నాడు కదా బండి సంజయ్. ఇంత పనిచేసిన వాళ్ళకి పోస్ట్ తీసేస్తారా? మేడం ఇంకొకటి ఏంటంటే ఇది కేవలం రాజకీయ పూరితమైనటువంటి కుట్రే. నా పైన ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, మా సొంత పార్టీలో ఉన్న వాళ్ళే కావచ్చు, నా పైన కుట్ర చేసి నా కొడుకును ఈ కేసులో ఇరికేయడం జరిగింది. అదేవిధంగా హనీ ట్రాప్ కేసు కూడా. హనీ ట్రాప్ లేదు, ఏమీ లేదండి. హనీ ట్రాప్ అయితే అంటే హనీ ట్రాప్ చేశారు అంటే నువ్వు నేరం చేశానని ఒప్పుకున్నట్టేనా? నేరం చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. నన్ను అమ్మాయి ట్రాప్ చేసింది అంటే నువ్వు ట్రాప్ అయ్యావనే కదా అర్థము. ఇప్పుడు నువ్వు చెప్పే లెక్కల ప్రకారం కూడా నీకంటే అమ్మాయి చిన్నమ్మాయే. ఈ చిన్నమ్మాయి చేతులు నువ్వు ఎట్లా హనీ ట్రాప్ అయ్యావు? నువ్వు పెద్దోడివే కదా. అందుకని ఏ రకంగా చూసినానండి, వాళ్ళు ఎన్ని కబుర్లైనా చెప్పనివ్వండి, సమాజం ముందు ఆ పాపని వాళ్ళ అమ్మని దోషులుగా నిలబెట్టాలి. వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నారు. ఇవాళ నడి రోడ్డు మీద వాళ్ళని క్యారెక్టర్ లేని వాళ్ళుగా నిలబెడుతున్నారు వీళ్ళు. అసలు వీళ్ళపైన కూడా కేసులు పెట్టాలా? కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉంటుందా? ఎందుకుండదండి? సుగాలి ప్రీతి కేసులో మైనర్ పైన జరిగిన పోక్సో కేసులో బెయిల్ ఎట్లా వచ్చిందండి వాళ్ళకి? మేము ఎన్నో చూసే మాట్లాడుతున్నాం, ఒట్టిగా మాట్లాడట్లా. మాకేమండి మేము ప్రభుత్వాల్లో లేనంత మాత్రం ప్రభుత్వాల మీద మాకంత అసూయ అయితే ఉండదు.